హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ పెప్పర్ ప్రాన్ ఫ్రై అండి. టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. సీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. రైస్తో, రోటీస్తో కానివ్వండి, స్టార్టర్ లాగైనా సరే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 500 to 600 వరకు ప్రాన్స్ని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. అదే మేము కుకింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం వెనిగర్, సాల్ట్ వేసుకొని అందులో అరగంట పాటు సోక్ చేసేసి 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నామంటే ప్రాన్స్ అయితే చాలా త్వరగా కుక్ అవుతాయండి. ఇలా చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న ప్రాన్స్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 30 మినిట్స్ కోసం పక్కన పెట్టేసుకోవాలండి. బాగా మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టేసుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. వేసుకొని వాటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని అవి కలర్ చేంజ్ అవసరం లేదండి. కొంచెం లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ పచ్చి వాసన పోయే వరకు అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. వాటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి. ఇందులో ఈ ప్రాన్స్ అన్నీ కూడాను అరేంజ్ చేసేసి ఫ్రైయింగ్ ప్యాన్లోకి వాటిని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత స్లోగా సైడ్స్ని టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ప్రాన్స్ అయితే చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఇలాగ అన్నీ కూడాను మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇవి కొంచెం వాటర్ కూడా వదులుతాయండి. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇవంతా కూడాను మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఫ్రెష్గా క్రష్ చేసుకున్న పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకుని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ధనియాలు, గరం మసాలా వీటి పచ్చి వాసన పోయే వరకు. అలాగే ప్రాన్స్ ప్రాపర్గా కుక్ అయ్యా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలిపేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో బటర్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందండి. అంతా కూడాను మెల్ట్ అయ్యే వరకు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కవర్ చేసేసి 3 to 4 మినిట్స్ కోసం ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మా పెప్పర్ ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. ప్రాన్స్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. సీ ఫుడ్ ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.
మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.